अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము చాందోగ్యోపనిషత్తులో 3వ ప్రపాఠకంలో అంటే 3వ అధ్యాయంలో 13వ ఖండం చూస్తున్నాము। ఈ 13వ ఖండంలో ఈ శరీరంలోనే బ్రహ్మ సాక్షాత్కారం ఎలా చేసుకోవచ్చు, ఈ శరీరంలో ఉంటూ ఈ పిండంలోనే మనము ఆత్మదర్శనం ఎలా చేసుకోవచ్చు అనే ప్రక్రియ సంకేత రూపంలో మనకు ఇక్కడ ఇవ్వబడ్డాయి। వాటిని నిజంగా అనుభూతి తోటి మనం ప్రయత్నం చేసినట్లయితే, ఉపాసన చేసినట్లయితే ఈ శరీరంలో ఉంటూ మనం ఆత్మదర్శనం, ఆ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు, బ్రహ్మశక్తిని అనుభూతిని పొందవచ్చు అనే భావాన్ని ఇక్కడ ఈ 13వ ఖండంలో చెప్పబడింది। చూడండి, మొట్టమొదటి మంత్రం వచ్చేసి తస్య వా ఏతస్య హృదయస్య పంచదేవ సుషయః స యో అస్య ప్రాంగ్ సుషిః స ప్రాణః తచ్చక్షుః స ఆదిత్యః తత్ ఏతత్ తేజో అన్నాద్యం ఇతి ఉపాసీత తేజస్వి అన్నాదో భవతి య ఏవం వేద। తేజస్వి అన్నాదో భవతి య ఏవం వేద। తస్య వా ఏతస్య హృదయస్య, తస్య అంటే ఆ పరమాత్మనః, తో తస్య వా అనేది నిశ్చయార్థంలో చెప్పుకుంటాం అన్నమాట। ఇవి అవే పదాలు। తస్య ఏతస్య హృదయస్య అంటే హృదయాకాశంలో, అంటే మన హృదయాకాశంలో అక్కడ పరమాత్మ పోల్చుకుంటున్నాం, కానీ పరమాత్మ కంటే ముందు ఈ శరీరంలో ఏతస్య శరీరస్య అంటే ఈ హృదయ శరీరం, ఇక్కడ మన మానవుడినే పోల్చుకున్నాం, మనిషినే పోల్చుకున్నాము। తస్య ఏతస్య హృదయస్య అంటే ఈ హృదయంలో, మన హృదయంలో పంచదేవ సుషయ, 5 దేవ సుషయ అంటే దేవ మార్గాలు ఉన్నాయంట, అంటే దేవతను దర్శించుకోవడానికి కావాల్సిన మార్గాలు ఇందులో ఉన్నాయి। ఆ దేవతను అంటే ఆ పరమాత్మను దర్శించుకోవడానికి మార్గాలు, సుషయ అంటే ఇక్కడ మార్గాలు అంటే రంధ్రాలు, అంటే మనకు హృదయాకాశంలో 5 రంధ్రాలు ఉన్నాయి। అంటే సుషి శబ్దం అనేది రంధ్రము అనే అర్థంలో, ఛిద్రము అనే అర్థంలో వస్తుందన్నమాట। సో దేవ సుష అంటే 5 రంధ్రాలు ఉన్నాయి, అంటే హృదయానికి 5 భాగాలు ఉన్నాయి, 5 రంధ్రాలు ఉన్నాయి, అంటే 5 ద్వారాలు ఉన్నాయి। రంధ్రం అంటే ద్వారం, 5 ద్వారాలు ఉన్నాయి। ఏంటివి? దేవ సుషయ, అవి నీకు దేవత్వం వైపు తీసుకెళ్ళాలి। ద్వారాలు ఎక్కడికి తీసుకెళ్తాయంట? దేవం వైపు తీసుకెళ్తాయి, అంటే పరమాత్మ వైపు తీసుకెళ్తాయి। అటువంటి 5 మార్గాలు ఉన్నాయి, 5 ద్వారాలు ఉన్నాయి, 5 తలుపులు ఉన్నాయి అని చెప్పి ఎక్కడున్నాయి? మన హృదయాకాశంలో ఉన్నాయంట। ఎక్కడ అది? మనం ఎందుకంటే మన పరమాత్మకు ఉన్నాయంటే మనం ఎక్కడ ధ్యానం చేయాలి, ఎక్కడ ఉపాసన చేయాలి అంటే మనం హృదయాకాశంలో ఉన్నటువంటి కమలాకారంలో ఉన్నటువంటి మధ్య భాగంలో మనం ఆ పరమాత్మకు ఉపాసన చేయాలి। అక్కడే ఆ పరమాత్మ అభివ్యక్తం అవుతాడు, అంటే ప్రకటీభూతుడు అవుతాడు, అంటే సాక్షాత్ దర్శనం ఇస్తాడు, మనం చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట। అందుకే తస్య ఏతస్య ఎవరైనా కావచ్చు, హృదయస్య పంచదేవ సుషయ 5 ద్వారాలు ఉన్నాయి। అందులో స యో అస్య ప్రాంగ్ సుషి, ఆ ద్వారానికి అంటే హృదయాకాశానికి, అస్య హృదయాకాశస్య అంటే హృదయాకాశానికి, మన శరీరంలో ఉండే హృదయం ఏదైతే ఉందో దానికి ప్రాంగ్ సుషి అంటే ప్రాంగ్ అంటే పూర్వ దిశ ఉన్నటువంటి, సుషి అంటే రంధ్రం, ఛిద్రము అంటే ద్వారము ఏదైతే ఉందో, స యో అస్య ప్రాంగ్ సుషి, ప్రాంగ్ అంటే పూర్వ వైపు ఉన్నటువంటి రంధ్రం అయితే ఉందో, ఛిద్రం అయితే ఉందో లేదా
ద్వారం అయితే ఉందో స ప్రాణ, అదేంటంట అది హృదయాకాశానికి పూర్వ దిశలో ఉన్నటువంటి రంధ్రం ఏదైతే ఉందో, ద్వారం ఏదైతే ఉందో అది ప్రాణము. అది తచ్చక్షు, అదే చక్షు. అలాగే ఇది మన శరీరంలో చూస్తున్నాం అట, ఈ శరీరంలో చూస్తున్నాం. పిండంలో అది ప్రాంగ్ముఖంగా ఉన్నటువంటి పూర్వ దిశలో ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో అది ప్రాణం, అది చక్షు అని చెప్పుకునేది పిండంలో చూసామన్నమాట. స ఆదిత్య, అలాగే ప్రాణ తచ్చక్షు స ఆదిత్య. అలాగే మనకు ఆకాశంలో ఉన్నటువంటి ఆదిత్యుడు ఏదైతే ఉన్నదో అది బ్రహ్మాండం చూస్తున్నామట. బ్రహ్మాండంలో ఆదిత్యుడు ఉన్నామట. ఇప్పుడు పిండంలో మనకు చక్షు ఏ విధంగా అన్ని చూస్తుందో బ్రహ్మాండంలో ఆదిత్యుని ద్వారా అన్ని చూడగలుగుతున్నాము. బ్రహ్మాండంలో అక్కడ మనకు ఆదిత్య పురుషుడు అంటే సూర్యుడు ఉన్నాడనమాట. అందుకే స ప్రాణ చక్షు స ఆదిత్య తద్ ఏతత్ తేజో, అంటే ఆ తేజ సూర్యుడు అంట. తేజో అన్నాద్యం, అందుకే ఈ ప్రాణాన్ని ఆదిత్య సూర్యుని తేజోవంతమైనటువంటి వాడు, అన్నాద్యం భోగయుక్తమైనటువంటి వాడు, అంటే సకల భోగ సామాగ్రి అన్ని ఉంటాయన్నమాట. దాన్ని అన్నాద్యం అని చెప్పి, అంటే అన్నవంతుడు అవుతా, ఐశ్వర్యవంతుడు అవుతానమాట. తేజో అన్యాద్యం ఇది ఉపాసిత, అంటే తేజోవంతమైంది అన్నాది సకల భోగ సామాగ్రి యుక్తమైంది అని తెలుసుకొని ఉపాసిత, ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ పరమేశ్వరిని ఉపాసన చేస్తారు. అంటే ప్రాణంలో ఆదిత్యంలో, అంటే ప్రాంగ్ముఖంగా ఉన్నటువంటి హృదయాకాశంలో 2 ద్వారాలు చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాణం అని చెప్పి, చక్షు అని చెప్పి, అలాగే బ్రహ్మాండంలో ఆదిత్యుడు సూర్యుడు అని చెప్పి, వీటిని యథార్థంగా తేజోవంతమైనటువంటిది అన్నాద్యంతో యుక్తమై ఉన్నాడు, ఐశ్వర్యంతో యుక్తమై ఉన్నాయని తెలుసుకొని ఉపాసిత, ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ వ్యక్తి ఏమవుతాడంట, తేజస్వి అన్నాదో భవతి య ఏవం వేద. ఈ రకంగా తెలుసుకొని య ఏవం వేద, అటువంటి వ్యక్తి ఉపాసన చేస్తాడో, పరమాత్మకు ఉపాసన చేస్తాడో తేజస్వి అంటే మంచి తేజవంతుడు అవుతాడంట. అలా అన్నాద, సకల అన్నానికి అంటే సకల సామాగ్రి, సకల ఐశ్వర్యవంతుడు, సకల భోగ సామాగ్రి అతనికి ఉపలబ్ధమవుతుంది, లభిస్తుంది అనమాట. ఇక్కడ భోగం అంటే విషయ భోగాలు కాకుండా, భోగం అంటే అక్కడ సకల భోగ సామాగ్రి సంపూర్ణంగా, అంటే ఐశ్వర్యం ఏం కావాలి జీవన విధానానికి కావాల్సిన భోగాలన్నీ కూడా అతనికి లభిస్తాయి. అందుకే తేజస్వి అన్నాదో భవతి య ఏవం వేద, ఇదొక తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అనమాట. అందుకే ఇక్కడ తస్య వై నిశ్చయపూర్వకంగా ఏతస్య హృదయస్య, ఈ బ్రహ్మకే అధిష్టాత్మకంగా ఉన్నటువంటి హృదయాకాశంలో, ఎందుకంటే ఈ హృదయాకాశంలో అనేది బ్రహ్మకి అధిష్టాన స్థానం అన్నమాట. అంటే పరమాత్మ ఎక్కడుందంటే ప్రత్యేక కణకణంలో వ్యాపించి ఉన్నాడు. మన పిండంలో ఎక్కడ ఉన్నాడంటే హృదయాకాశంలో ఉన్నాడని చెప్పి చెప్పుకుంటాడు. హృదయాకాశంలో ధ్యానం చేయాలని చెప్పి, అంటే బ్రహ్మకి అధిష్టానం, ఈ హృదయాకాశం అధిష్టానంగా ఉంది, ఆధారభూతంగా ఉందన్నమాట. అటు హృదయాకాశానికి 5 ద్వారాలు ఉన్నాయి అని చెప్పుకున్నాము. 5 ద్వారాల్లో సహ యహ అస్య, ఇక్కడ ఈ హృదయాకాశానికి పూర్వం వైపు ఉన్నటువంటి సుషి రంధ్రం ఏదైతే ఉందో, ద్వారం ఏదైతే ఉందో అది ప్రాణం అని చెప్పుకున్నాం. తచ్చక్షు, అది పిండంలో చక్షు అన్నమాట, ప్రాణము. తచ్చక్షు, అది చక్షు నేటి రూపంలో ఉంటుంది. స ఆదిత్య, బ్రహ్మాండంలో అయితే ఆదిత్య రూపంలో ఉంటుంది. కాబట్టి పిండంలో ఉన్నటువంటి చక్షు, బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆదిత్య, ఈ రెండింటిని మనము యథార్థంగా తెలుసుకొని వాటిని ఉపాసన చేసినట్లయితే, అంటే ఈ బ్రహ్మరంధ్రాన్ని, హృదయాకాశంలో ఉన్నటువంటి చక్షు స్వరూపాన్ని, ఆకాశంలో ఉన్నటువంటి ఆదిత్య స్వరూపాన్ని మనం తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే అటువంటి వ్యక్తికి అన్నాద్యం తేజస్వి అన్నాదహ భవతి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో విశేషంగా చెప్పబడింది అన్నమాట. ఇక్కడ మనకు ఒక అంటే మామూలుగా హృదయరూపి మందిరంలో మనకు ఆ బ్రహ్మ ఉన్నాడని చెప్పి, ఆ పరమాత్మ ఉన్నాడని చెప్పి చెప్పుకుంటాం, అక్కడ విరాజమానంగా ఉన్నాడని చెప్పుకుంటామట. ఆ బ్రహ్మ విరాజమానంగా ఉన్నటువంటి హృదయాకాశానికి 5 ద్వారాలు ఉన్నాయి. అందుకే ఈ శేరూపి పిండంలో పూర్వం ద్వారం ఏదైతే ఉందో అది ప్రాణము, చక్షు అని చెప్పుకున్నాం. బ్రహ్మాండంలో అయితే పూర్వ ద్వారము ఆదిత్యుడు అని చెప్పుకున్నాం. అంటే పూర్వవైపు ఉండే ద్వారము ఆదిత్య రూపం అండి, సూర్య యొక్క రూపం అన్నమాట. కాబట్టి ఇక్కడ చక్షు ఎలా ఉందంటే ఆ శరీరం యొక్క హృదయ మందిరంలో ఉన్నటువంటి బ్రహ్మశక్తి అనమాట. అంటే చక్షు స్వరూపం, అంటే హృదయాకాశంలో ఉండే చక్షు స్వరూపం అయితే ఉందో అది బ్రహ్మశక్తి. ఆ హృదయాకాశంలో ఉంటూ బయట వైపు చూస్తుంది, పూర్వ దిశ నుంచి బయట వైపు చూస్తున్నది. అంటే చక్షు ద్వారా మనం బాహ్యగతమైనటువంటి పదార్థాలను సంసారం చూడగలుగుతున్నాము.
ఆ బ్రహ్మశక్తి ద్వారా చూడగలుగుతున్నాము. అలాగే బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ సూర్యుడు ఏదైతే ఉన్నదో అది కూడా ఒక బ్రహ్మశక్తి, అంటే విశేషమైనటువంటి ప్రకాశ స్థితి అందులో ఉందన్నమాట. కాబట్టి ఆ బ్రహ్మశక్తి కూడా ఆ పూర్వ ద్వారం వైపు నుంచి బయటికి అంటే మొత్తం చూడగలుగుతున్నాము. కాబట్టి వీటిని ఈ రకంగా ఈ బ్రహ్మ యొక్క తేజము, బ్రహ్మ యొక్క భోక్తృత్వము అని చెప్పి ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి ఆ తేజస్వి అనేది భోక్త కావడం అనేది ఇవన్నీ సహజంగా లభిస్తాయి. కాబట్టి వీటిని ఆ బ్రహ్మ యొక్క ఈ శరం యొక్క హృదయాకాశంలో చక్షు రూపం ఏదైతే ఉందో, ఆదిత్య రూపం ఏదైతే ఉందో ఈ బ్రహ్మశక్తి అని చెప్పి భావించి ఎవరైతే ఆ తేజస్సును భోక్త రూపాన్ని తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే, అంటే తేజస్సు రూపానికి భోక్త రూపానికి ఉపాసన చేసినట్లయితే అతను తేజస్వి అవుతాడు, అలాగే అన్నాదుడు అవుతాడని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో విశేషంగా చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ చూడండి, ఉస్ ఇస్ ప్రసిద్ధ హృదయకే 5 దేవ సుషి హే, అంటే 5 ప్రసిద్ధమైన దేవ ద్వారాలు ఉన్నాయన్నమాట. దేవతను పొందేటువంటి ద్వారాలు ఉన్నాయి. ఇస్కా జో పూర్వ దిశావర్తి సుషి హే, అంటే పూర్వ దిశలో ఉండే రంధ్రం అయితే ఉందో, అంటే ద్వారం అయితే ఉందో, వహ ప్రాణ హే, అది ప్రాణము. వహ చక్షు, అదే చక్షు. వహ ఆదిత్య, బ్రహ్మాండం తీసుకుంటే అది ఆదిత్య స్వరూపం అంట. ఈ రకంగా ప్రాణ రూపంలో, చక్షు రూపంలో, ఆదిత్య రూపాలు తీసుకొని వహి యహ తేజే, ఎందుకంటే ఈ మూడు కూడా తేజో రూపం. వహి యహ తేజ్ హే और అన్నాద్య, తేజ స్వరూపము, అన్నాద్య స్వరూపము. ఈ ప్రకార ఉపాసన కదే రకంగా తెలుసుకొని ఈ తేజ రూపమైంది, అన్నాద్యంతో యుక్తమై ఉంది, అది సకల భోగ సామాగ్రితో యుక్తమైంది తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో, जो इस प्रकार जानता है वह तेजस्वी और अन्न का भोक्ता होता है, అతడు అన్న కా స్వామి అవుతాడు. అంటే అన్నకి స్వామి కావడే కదా, అన్నాన్ని భుజించేవాడు అవుతాడు అనమాట. అన్నాన్ని సకల భోగ సామాగ్రి అనుభవించేవాడు అవుతాడు అనమాట. కేవలము ఐశ్వర్యం ఉంది, అన్నాది పదార్థాలు ఉన్నాయి, దాన్ని భుజించలేని శక్తి లేనప్పుడు ఇంటికి పనికిరావు. అందుకే అన్నాద అంటే అక్కడ ఆ సకల సామాగ్రిని పొందేటువంటి శక్తి సామర్థ్యం కూడా అతనిలో ఉత్పన్నమవుతుంది, ఆ శక్తి అతనిలో వస్తుంది. ఎవరైతే ఈ రకంగా ప్రాంగ్ దిశలో ఉండేటువంటి చక్షు రూపాన్ని, ప్రాణ రూపాన్ని, ఆదిత్య రూపాన్ని తెలుసుకొని, అంటే పిండంలో బ్రహ్మాండంలో ఉండే స్థితిని తెలుసుకొని ఉపాసన చేస్తారో, అది హృదయాకాశంలో భావనాత్మకంగా చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ముందుగా ఆ తేజస్విత వస్తుంది, మనలో అన్నాద్య భోగ సామాగ్రి మనకు ఉపలబ్ధమవుతుంది అనేది ఈ మనకు మంత్రంలో 1వ మంత్రంలో కనిపిస్తుంది. ఇక్కడ పూర్వ దిశ చెప్పుకున్న తర్వాత దక్షిణ దిశ అదే విధంగా చెప్తారు. సేమ్ అదే విధంగా ప్రక్రియ ప్రాసెస్ విధానం ఉంటుంది. అథ యో అస్య దక్షిణ సుషి స వ్యాన తత్ శ్రోత్రం స చంద్రమాహ తత్ శ్రీశ్చ యశశ్చ ఇత్యుపాసీత శ్రీమాన్ యశస్వి భవతి య ఏవం వేద. మంత్రం మనకు పైన చెప్పిన స్పష్టంగా ఉంది. అథ ఎవరైతే యో అస్య దక్షిణ సుషి, ఈ అస్య అంటే హృదయాకాశానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి సుషి రంధ్రం అయితే ఉందో, ద్వారం అయితే ఉందో, ఆ ద్వారం ఏంటి స వ్యాన, మన ప్రాణ అపాన వ్యాన అంటాం కదా, వ్యాన స్వరూపం అంట, వ్యాన ప్రాణం అంట. స వ్యాన తత్ శ్రోత్రం, ఆ తర్వాత ఏంటిది అదే శ్రోత్రం, అంటే చెవులు లాంటిది అనమాట. అంటే హృదయాకాశంలో అన్ని కూడా గ్రహిస్తుంది, విషయాన్ని గ్రహిస్తుంది, బాహ్యంగా అని అంతర్ముఖంగానే అంతర్ముఖంగా విషయాన్ని గ్రహించేది ఆ కర్ణేంద్రియములు మాత్రమే. అందుకే స వ్యాన తత్ శ్రోత్రం, శ్రోత్రం కూడా, చెవులు కూడా. అలాగే బ్రహ్మాండంలో పోల్చుకుని పిండంలో వ్యాన స్వరూపాన్ని చెప్పుకున్నాము, శ్రోత్ర రూపాన్ని చెప్పుకున్నాం. బ్రహ్మాండంలో ఏంటంటే చంద్రమ, బ్రహ్మాండంలో అన్నిటిని గ్రహించేది అక్కడ చంద్రమ, చంద్రుల ద్వారా అన్ని సేకరించబడుతున్నాయి. అందుకే సా చంద్రమాహ. ఇలాగా ఈ మూడింటిని మనం తెలుసుకొని ఏతద్ శ్రీశ్చ, ఇది శ్రీ అంటే లక్ష్మితో యుక్తమై ఉంది, ఐశ్వర్యంతో యుక్తమైంది, అలాగే యశస్సుతో కీర్తితో యుక్తమైంది అని తెలుసుకొని ఉపాసిత ఎవరితో ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి ఏమవుతాడు, శ్రీమంతుడు అవుతాడు, యశస్వంతుడు అవుతాడు. య ఏవం వేద, ఈ రకం తెలుసుకొని ఎవరు ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి శ్రీమంతుడు అవుతాడు, యశస్వి అవుతాడని చెప్పి ఇక్కడ కూడా మనకు 2వ మంత్రంలో విశేషంగా చెప్పబడింది అన్నమాట. అందుకే అస్తు. ఇక్కడ దక్షిణ శుషి అంటే మహోదయ వామహస్తం కదా మహోదయ, అది ఎలాగ కరెక్ట్ అవుతుంది మహోదయ? దక్షిణ శిష్య అంటే
వామహస్తం ఏదో చెప్పారు, దక్షిణహస్తం అది. అవును, దక్షిణ శృషి అంటే మనకి ఆ దక్షిణ మనకి ద్వారం. హృదయాకాశం లెఫ్ట్ లో ఉందని కదా మహోదయ, జనరల్ గా వీళ్ళు చెప్తున్నది. అదే దక్షిణ భాగంలో ఉందంటే కుడి భాగంలో ఉందని అర్థం. ఓకేనా? వస్తాం మహోదయ. కానీ వీళ్ళు ఇప్పుడు లెఫ్ట్ లోనే హృదయం ఉందని చెప్తున్నారు కదా మహోదయ, జనరల్ గా. లెఫ్ట్ లో హృదయం గురించి అంటే ఆ తాత్పర్యం కాదు. హృదయాకాశం లెఫ్ట్ లో ఉండి హృదయం చెప్పేది ఇక్కడ ఉద్దేశం కాదు. మన శరీరంలో పిండంలో ఉండే హృదయం ఏదైతే ఉందో, హృదయానికి 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాలు 5 ద్వారాలుగా తీసుకుంటున్నాము. అందులో ఒక ఒక ద్వారం అంటే ప్రాణంగా ఉంది. ప్రాణమే అక్కడ చక్షు ఉంది. చక్షు అలాగే ఆదిత్య కూడా ఉన్నాడు. అంటే ఆ రకంగా భావించి మనం ఉపాసన చేయాలి. పిండంలో ఆ రకంగా భావించి ఉపాసన చేయాలి. అలా తెలుసుకొని చేసినట్లయితే నీకు తేజస్వి అవుతావు, అన్నాదుడు అవుతావు అని చెప్పి చెప్పబడిందన్నమాట. అది అస్తు లెఫ్ట్ లో మహోదయ, ఉందని చెప్పడం ఉద్దేశం కాదు. పిండంలో అస్తు మనకు శరీరంలో పిండ పిండంలో శరీర పిండంలో హృదయాకాశం ఎక్కడ ఉందో అక్కడే ఉంది. ఆ హృదయాకాశానికి 5 ద్వారాలు. పరమాత్మ, ఎందుకంటే పరమాత్మ అక్కడ అధిష్టాత కాబట్టి అక్కడ వ్యాపించి ఉంటాడు కాబట్టి, అంటే అంతటా వ్యాపించిన విశేషంగా మనం పిండం ద్వారా హృదయాకాశాన్ని లక్ష్యంగా పెట్టుకొని అక్కడ ఉపాసన చేస్తాం కాబట్టి దాన్ని నిమిత్తం చేసుకుని 5 ద్వారాలు చూపిస్తున్నామట. ఈ 5 ద్వారాల మాధ్యంతో ఈ రకంగా 5 ద్వారాలను వాటి ప్రాణ రూపంలో, చక్షు రూపంలో, ఆదిత్య రూపంలో చేసుకొని పూర్వ దిశలో ఈ రకంగా తెలుసుకొని నువ్వు ఉపాసన చేయి. అలాగే దక్షిణ దిశలో ఇక్కడ మళ్ళా ఏం చెప్పారంటే ఏదైతే ఉందో అక్కడ భిన్నంగా నా పేరు చెప్పారో అవి చూడండి, మనం మంత్రంలో తెలుసుకుందాం. అస్తు మహోదయ, అస్తు. అథ యో అస్య దక్షిణ శుశి సా వ్యాన రూపము, తత్ శ్రోత్రం అది శ్రోత్ర రూపము, సా చంద్రమా రూపము, తత్ ఏతద్ శ్రీశ్చ అది శ్రీతో యుక్తమైంది, లక్ష్మితో యుక్తమైంది అంటే ప్రకాశంతో యుక్తమైంది, శోభాయమానంతో యుక్తమైంది అని తెలుసుకొని ఎవరైతే యశస్సుతో యుక్తమైన తెలుసుకొని ఉపాసన చేస్తారో, అంటే ఇప్పుడు ఐశ్వర్యంతో, కాంతితో, ప్రకాశంతో యుక్తమైన తెలుసుకొని ఏది ఈ రకంగా ఉపాసన చేస్తారో, అంటే చంద్రమాయందు అలాగే వ్యాన రూపంలో, అంటే వ్యాన ప్రాణం ఏదైతే ఉందో ఆ రకంగా తెలుసుకొని ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి శ్రీమంతుడు అవుతాడు, యశస్వి అవుతాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అక్కడ మనము ప్రాణ రూపంలో, చక్షు రూపంలో, ఆదిత్య రూపంలో చూసాము. ఇక్కడేమో వ్యాన రూపంలో, శ్రోత్ర రూపంలో, చంద్రమా రూపంలో చూస్తున్నామంట. ఒక ద్వారాన్ని దక్షిణ దిశలో ఉండేటువంటి ద్వారాన్ని, అంటే హృదయానికి దక్షిణ దిశలో ఉండేటువంటి ద్వారం, హృదయానికి పూర్వ దిశలో ఉండే ద్వారం మనకు ఈ 3 చెప్పుకున్నాం. చక్షు, ఆ ప్రాణము, చక్షు, ఆదిత్యుడు అని చెప్పి. అదే హృదయాకాశానికి దక్షిణ ద్వారంలో ఉన్నటువంటి దేవతలు ఎవరంటే ఇక్కడ మనకు దేవద్వారాలు ఏమిటంటే, అంటే ముక్తికి మార్గ అని ఇచ్చిన ద్వారాలు ఏమిటంటే ఈ చంద్రమ, వ్యానము అలాగే శ్రోత్రం అని చెప్పుకున్నాడు. వీటిని ఈ యశస్సుతో యుక్తమై ఉన్నాయి, కాంతితో, ప్రకాశంతో యుక్తమై ఉన్నాయి, ఐశ్వర్యంతో యుక్తమై ఉన్నాయి తెలుసుకుని ఎవరైతే ఉపాసన చేస్తారో అతను కూడా అదే విధంగా శ్రీమాన్ అంటే లక్ష్మి ఐశ్వర్యంతో యుక్తుడు అవుతాడు. శ్రీమంతుడు అవుతా అంటే ధనవంతుడు అవుతానే అర్థం అక్కడ, ఐశ్వర్యవంతుడు అవుతానే అర్థం అక్కడ. కాబట్టి ఆ రకంగా అదే కాకుండా యశస్వి, మంచి కీర్తితో యుక్తుడు అవుతాడు, యశస్వి వంతుడు అవుతాడు అని చెప్పి ఈ 2 ఫలాన్ని కూడా చూపించబడిన దక్షిణ దిశలో ఉన్నటువంటి ఈ చంద్ర స్వరూపాన్ని శ్రోత రూపంలో, వ్యాన రూపంలో తెలుసుకున్నట్లయితే మనము అదేవిధంగా తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే వీటిని ప్రతీకాత్మకంగా ఉన్నాయని తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే అతనికి ఈ ఐశ్వర్యము అలాగే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని చెప్పి ఈ 2 మంత్రం ద్వారా మనకు స్పష్టంగా చెప్పబడినమాట. అలాగే తథ ఇస్కా జో దక్షిణ సిద్ధి, దక్షిణ భాగం యొక్క ద్వారం అయితే ఉందో అది వ్యాన రూపి ప్రాణం అనమాట. ప్రాణ అపాన వ్యానంలో మనకు వ్యాన ప్రాణం అనమాట. అలాగే అదే స్తోత్రం అనమాట. చంద్రమా, అదే చంద్రమాతో యుక్తమై ఉంది. కాబట్టి ఔర్ వహి శ్రీ ఏవం యశ, కాబట్టి ఇవే శ్రీతో యుక్తమైంది, లక్ష్మితో యుక్తమై ఉంది, ఐశ్వర్యంతో యుక్తమైంది. అలాగే అంతేకాకుండా ఐశ్వర్యంతో యుక్తం అంటే కీర్తితో యుక్తమైంది, యశస్సుతో యుక్తమైంది తెలుసుకొని इस प्रकार उसकी उपासना करे. अगर తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో जो ऐसा जानता है वह श्रीमान और यशस्वी होता है. అదే విధంగా ఇక్కడ శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, యశస్సు వాల అవుతాడని చెప్పి మనకు ఈ 2వ మంత్రం కూడా ప్రస్తావిస్తుంది. అలాగే ఇప్పుడు మనం పూర్వ దిశలో ప్రాణము, చక్షువు, ఆదిత్యుడు, ఉత్తర దిశలో, దక్షిణ దిశలో శ్రోత్రము, వ్యానము,
చంద్రమ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మన పూర్వ దిశ దక్షిణ దిశ అయిపోయిన తర్వాత మనకు పశ్చిమ దిశలో ఏ రకంగా తీసుకొని ఉపాసన చేయాలి అంటే హృదయాకాశానికి పశ్చిమ దిశ మనకి వెళ్తున్నామట. మన హృదయంలో ఉండే పశ్చిమ దిశలో ఏ రకంగా చూడాలో ఈ మంత్రం మూడో మంత్రం చెప్తుంది. అథ యో అస్య ప్రత్యం శుషి సో అపానః స వాక్ సో అగ్ని తద్ ఏతద్ బ్రహ్మవర్చసం అన్నాద్యం ఇది ఉపాసీత బ్రహ్మవర్చసి అన్నాదో భవతి స య ఏవం వేద. ఇక్కడ యో అస్య ప్రత్యంగి హృదయాకాశానికి ప్రత్యంగ అంటే ఇక్కడ మనకు పశ్చిమ దిశ ఏదైతే ఉందో పశ్చిమ దిశ వైపు ఈ ద్వారం ఏదైతే ఉందో హృదయానికి పశ్చిమ వైపు ఉండే ద్వారం ఎలా ఉందంట అది అపానంతో యుక్తమైంది. దాని అపాని వాక్ అని చెప్పుకున్నాం. ఆ వాక్ తర్వాత అగ్ని అలాగే బ్రహ్మాండ పిండంలో అయితే అపాన రూపాలు చూసాము వాక్ రూపాలు చూసాము కానీ బ్రహ్మాండంలో అగ్ని అంటే అగ్ని మహాభూతం అట అగ్ని రూపంలో ప్రకాశవంతంగా ఉన్నామట. ఈ మూడింటిని ఈ రకంగా తెలుసుకొని ఇక్కడ పశ్చిమ దిశ వైపు హృదయానికి పశ్చిమ వైపు ఈ రకంగా భావించి మనము అవి ఎలా ఉన్నాయంటే తద్ బ్రహ్మవర్చసం అన్నాద్యం బ్రహ్మవర్చతో యుక్తమై ఉన్నాయి అన్నాద్యంతో యుక్తమై ఉన్నాయి తెలుసుకొని ఎవరికి ఉపాసన చేస్తారో అతడు కూడా బ్రహ్మవర్చతో యుక్తుడు అవుతాడు. అన్నాదో భవతి అన్నవంతుడు అవుతాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు సకల భోగాలను అనుభవించేవాడవుతాడు. ఏవం వేద ఈ రకంగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అని చెప్పి ఇక్కడ కూడా ఇదే విధంగా ప్రస్తావించబడింది. అథ యో అస్య ప్రత్యం సుషి అంటే పశ్చిమ దిశలో ఉండే రంధ్రం అది సో అపాన అదే అపాన వాయువు స ప్రాక్ అదే వాక్ స వాక్ అదే వాక్ అంటే వాకింద్రియంతో యుక్తమై ఉంది. ఎందుకంటే వాక్ ద్వారా అంతా మనం అభివ్యక్తం చేస్తూ ఉంటాం ప్రకటీకృతం చేస్తూ ఉంటామంట. సో అగ్ని అది తేజవంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి ఏతద్ బ్రహ్మవర్చసం అన్నాద్యం ఉపాసిత వీటిని బ్రహ్మవర్చతో యుక్తమై ఉంది అన్నాద్యంతో యుక్తమై తెలుసుకొని మనం ఏవం తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే బ్రహ్మవర్చస్సు అన్నాదో భవతి బ్రహ్మవర్చతో యుక్తమవుతాం అన్నాది సామాగ్రితో యుక్తమవుతాయని చెప్పి ఇక్కడ ఈ మూడో మంత్రం కూడా ఇదే విధంగా ప్రస్తావించబడింది. తథా ఇస్కా జో పశ్చిమ ఛిద్ర హై వహ అపాన్ హై వహ వాక్ హై వహ అగ్ని హై. ఈ రకంగా పిండంలో బ్రహ్మాండంలో మనం చూసుకుంటూ ఉపాసన చేయాలి. అది ఏ దేనితో యుక్తమని ఉందని భావించాలంటే వహి బ్రహ్మ తేజ్ హే ఏం అన్నాది హే బ్రహ్మ తేజతో యుక్తమైంది సకల అన్నాదితో యుక్తమై ఉంది అని ఈ రకంగా ఇస్ ప్రకార్ ఉస్కి ఉపాసన కరే అని తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే ధ్యానించినట్లయితే జో ఐసా జాంతా తెలుసుకొని ఉపాసన ఎవరు చేస్తారో వహు బ్రహ్మ తేజస్వి और अन्न का भोक्ता होता है బ్రహ్మ తేజస్వి అవుతాడు అన్న కా స్వామి అన్న కా భోక్తా అవుతాడు అని చెప్పి ఇక్కడ ఈ మూడో మంత్రం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఇక్కడే మనకు అగ్ని పిండం బ్రహ్మాండంలో అగ్నితత్వాన్ని తీసుకున్నాము పిండంలో అపాన వాయువు వాకును మనం తీసుకున్నామట. ఇక్కడ పశ్చిమ దిశలో మనం పూర్వ దిశలో ప్రాణము చక్షు ఆదిత్య అని చెప్పుకున్నాము దక్షిణ దిశలో అలాగే శ్రోత్రం చెప్పుకున్నాము అలాగే వ్యానం అని చెప్పుకున్నాం చంద్రమా అని చెప్పుకున్నాం. ఇప్పుడు పశ్చిమ దిశలో మనకు అపానము అగ్ని అలాగే మనకు వాక్ ముఖ్య రూపంగా ఈ మూడు చెప్పుకున్నాం ఈ మూడు తత్వాలను చెప్పుకున్నాం. ఇవి పశ్చిమ దిశలో ఉన్నటువంటి ద్వారాలు వీటిని రకంగా తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే బ్రహ్మ తేజస్సు భోక్తృత్వం అనేది మనలో కలుగుతుందని చెప్పి చూసాం. నెక్స్ట్ చూడండి ఇప్పుడు మూడు దిశలు మనం చెప్పుకున్నాం. హృదయానికి పూర్వ దిశ చూసాము దక్షిణ దిశ చూసాము పశ్చిమ దిశ చూసాము. మిగిలిన దిశ ఏంటి ఉత్తర దిశ ఆ దిశకు వస్తున్నామట. అథ యో అస్య ఉదం సుషి స సమానః తత్ మనః స పరిజన్యః తద్ ఏతద్ కీర్తిశ్చ విష్టిశ్చ ఇది ఉపాసీత కీర్తిమాన్ విష్టిమాన్ భవతి య ఏవం వేద. అథ యో అస్య ఉదం సుషి ఉత్తర దిశలో ఉన్నటువంటి రంధ్రం అంటే హృదయాకాశానికి ఉన్నట్టు ఉత్తర దిశలో ఉండే రంధ్రం అంటే ద్వారం ఇక్కడ ఆ ద్వారం అయితే ఉండో అది సమాన వాయువుతో యుక్తమైంది. స సమాన తత్ మన అది మనసుతో యుక్తమైంది. స పర్జన్య అది పర్జన్యతో మేఘంతో యుక్తమైంది. పర్జన్య ఆ బ్రహ్మాండం అయితే మేఘంతో యుక్తమైంది. ఆ రకంగా తెలుసుకొని తద్ ఏతద్ ఆ రకంగా వాటిని మూడిని తెలుసుకొని మనం ఉపాసన చేసినట్లయితే కీర్తిశ్చ విష్టిశ్చ ఉపాసిత వాటిని కీర్తితో యుక్తమై ఉన్నాయి విష్టిత అత్యంత వ్యాపకత్వంతో యుక్తమై ఉన్నాయి అని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అతను కూడా కీర్తిమాన్ విష్టిమాన్ భవతి యా ఏవం వేద. కీర్తివంతుడు విష్టిమంతుడు అవుతాడని చెప్పి అంటే వ్యష్టి అంటే శరీర లావణ్యంతో రూప లావణ్యంతో యుక్తుడు అవుతాడు. సుందరంగా అందంగా తయారవుతాడు బలిష్టంగా తయారవుతాడంట.
శరీర లావణ్యంతో యుక్తుడు అవుతాడన్నమాట. కీర్తిశాలి అవుతాడు, బలశాలి అవుతాడు, అలాగే మంచి శరీర యుక్తంగా అంటే అందంగా ఆకర్షణీయంగా ఉంటాడన్నమాట. అటువంటి రూపం అతనికి అటువంటి రూపం అతనికి లభిస్తుంది, అటువంటి రూపం అతనికి ఉత్పన్నం అవుతుంది. కొంత అందంగా ఆకర్షణీయంగా బలయుక్తంగా ఎంత ఉండాలో అలా ఉంటాయన్నమాట. అటువంటి రూపం కూడా అతనికి లభిస్తుంది. ఎవరైతే హృదయాకాశానికి హృదయ దేశంలో ఉన్న పరమాత్మ స్థానం అయితే ఉందో ఆ హృదయాకాశానికి ఉత్తర దిశలో ఎవరైతే మనస్సును వ్యానం సమాన ప్రాణంతో యుక్తమైనటువంటి, అలాగే మనసుతో యుక్తమైనటువంటి, అలాగే పరిజన్య మేఘంతో యుక్తమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని అది కీర్తితో విష్టితో యుక్తమైంది, శరీర లావణ్యంతో యుక్తమై ఉంది అంటే రూప లావణ్యంతో యుక్తమైన తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి కూడా ఏమవుతాడు ఇక్కడ అదే విధంగా మనకు కీర్తివంతుడు అవుతాడు, కాంతివంతుడు అవుతాడు అని చెప్పి ఇక్కడ మనకు విశేషంగా చెప్పబడింది అన్నమాట ఈ 4వ మంత్రంలో కూడా. కాబట్టి అదే విధంగా స్పష్టంగా ఇచ్చారు. తథా ఇస్కా జో ఉత్తరీయ ఛిద్రహే అంటే ఉత్తర దిశలో ఉన్న ద్వారం అయితే ఉన్నది సమాన ప్రాణంతో యుక్తమైంది, అదే మనసుతో యుక్తమైంది. ఒక బ్రహ్మాండంలో మేఘంతో యుక్తమైంది అవును. కాబట్టి వాటిని వహి కీర్తి ఏవం విష్టి అని భావించి, కీర్తి అని కీర్తిత్వం అంటే ప్రకాశత్వం, యశస్వం అవన్నీ మనం తీసుకోవచ్చు. విష్టి అంటే మనం శరీర సంబంధి రూపత అయితే ఉందో, లావణ్యం అయితే ఉందో అవన్నీ ఇక్కడ ఫల విషయంలో మనకు ప్రస్తావించబడ్డాయి. వీటిని ఈ రకంగా తెలుసుకొని ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి కీర్తివంతుడు అవుతాడు, విష్ణువంతుడు అవుతాడని చెప్పి ఇదే విధంగా 4వ మంత్రం ప్రస్తావించబడింది. ఇప్పుడు మనం 4 దిశల్లో వచ్చేసాయి. ఓకేనా? అంటే ప్రాణం వచ్చేసింది, అలాగే 4 ప్రాణులకు మనం చూసాము. ప్రాణం అని చెప్పి, వ్యానం అని చెప్పి, సమానం అని చెప్పి. ఓకేనా? అలాగే ఇప్పుడు 4 దిశలు చూసిన తర్వాత పై దిశ కూడా మనకు పైన కింద దిశలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు పై దిశను తీసుకొని చెప్తున్నామట, ఊర్ధ్వముఖంగా తీసుకొని చెప్తున్నామట. అదేంటో చూడండి 5వ మంత్రంలో. ఇక్కడ మనం ప్రాణ విషయాలు చూసాము, అలాగే శరీరంలో ఉండేటువంటి అవయవాల విషయంలో మనం హృదయాకాశానికి ఉండే ద్వారాలుగా భావించి ఉపాసన చేసినట్లు ఇవన్నీ మనకు ఉపలబ్ధి ఏవేవి కలుగుతా మనం చూస్తున్నామట. ఇవన్నీ మనకు ఉపలబ్ధులు అంటే ఆ బ్రహ్మాండం తెలుసుకోవడానికి ముందు వెళ్ళే కొద్ది వచ్చేటువంటి మార్గంలో వచ్చే ఉపలబ్ధి అంటే ఉపలబ్ధులు మనకు ఐశ్వర్యాలు మనకి ఈ రకంగా అభివ్యక్తం అవుతున్నాయట. ఇవన్నీ మనకు ప్రాప్తం అవుతున్నాయట, ఇవన్నీ లభిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు 5వ మంత్రాన్ని గమనించండి. అథ యో అస్య ఊర్ధ్వం శుచి స ఉదానః స వాయు స ఆకాశ తద్ ఏతద్ ఓజశ్చ మహశ్చ ఇతి ఉపాసీత ఓజస్వి మహస్వాన్ భవతి ఓజస్వి మహస్వాన్ భవతి య ఏవం వేద. అంటే ఇక్కడ అదే విధంగా ఎవరైతే అస్య అంటే హృదయానికి ఊర్ధ్వ భాగం అంటే పై భాగంన ఉన్నటువంటి రంధ్రం అయితే ఉందో, 4 దిశలు 4 రంధ్రాలు చూసాం, 4 ద్వారాలు చూసాం, పైన కూడా ఒక ద్వారం ఉందంట. ఆ శుచి ఆ ద్వారం అయితే ఉందో, ఛిద్రం అయితే ఉందో స ఉదాన అంటే ఉదాహరణ వాయువుతో యుక్తమై ఉంది, ఉదాహరణ వాయువుతో యుక్తమైంది, ఉదాహరణ రూపి ప్రాణవాయువుతో యుక్తమై ఉంది. సహ వాయు అదే పిండంలో వాయు రూపంగా తీసుకుంటాము, అది వాయు రూపంలో తీసుకుంటాము. అదే ఆకాశంలో అయితే బ్రహ్మాండంలో అయితే ఆకాశంగా తీసుకుంటాం. అందుకే స వాయు స ఆకాశ అని చెప్పి చెప్పుకున్నాం అన్నమాట. తద్ ఏతద్ ఈ ఉదాన వాయువు ఏదైతే ఉందో, కాబట్టి ఈ ఉదాన వాయువు ఏదైతే ఉందో అది ఎలా ఉందంట, ఆ ఉదాన వాయువు అనేది ఎలా ఉందంట అంటే ఉపదక ద్వారం ఉదాహరణతో యుక్తమైనని చెప్పాం కదా. సో తద్ ఏతద్ ఆ ఉదాన వాయువు అనేది ఓజస్సుతో యుక్తమై ఉంది, మహిమాతో యుక్తమై ఉంది. కాబట్టి వాటిని ఆ రకంగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి కూడా ఓజస్వి అవుతాడు, అంటే మహాన్ బలశాలి అవుతాడు, బలంతో యుక్తుడు అవుతాడు, శక్తివంతుడు అవుతాడు. అలాగే మహస్వాన్ మహిమామయమైనటువంటి ఆనందయుక్తుడు అవుతాడట, మహిమలతో యుక్తమై ఉంటాడు అన్నమాట. అంతంత తార్కికంగా యుక్తుడై ఉంటాడు, తర్కయుక్తితో యుక్తుడై ఉంటాడనమాట. అంటే అటువంటి మహిమ కలిగిన వాడు, అత్యంత
ఔన్నత్యంతో ఉత్కృష్టంగా మహానత్వాన్ని పొంది ఉంటాడు అని చెప్పి వాటి యొక్క స్థితి ఈ రకంగా తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది అనేది మనం ఈ విషయంలో మనం చూసాం అనమాట. కాబట్టి అత యో అస్య ఊర్ధ్వం సుషి అంటే ఆ హృదయాకాశానికి పై భాగం ఏదైతే ఉందో ఉదాన వాయువుతో యుక్తమని చెప్పుకున్నాం. కాబట్టి ఆ వాయువు ఆ ఆకాశము ఉదాన ప్రాంతం యుక్తమై ఉంది. అది ఉదాన వాయువుతో యుక్తమైనటువంటి స్థానం అయితే ఉందో అది వాయువుతో, అలాగే ఆకాశంతో, పిండంలో ఆ వాయువు ఆ బ్రహ్మాండంలో ఆకాశంతో చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి ఉదాన వాయువును మనం లక్ష్యంగా పెట్టుకొని మనం ఉపాసన చేసినట్లయితే ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుందంటే ఇక్కడ మనకు ఓజస్విత వస్తుంది, మా మహిమ అనేది ఉత్పన్నం అవుతుంది అని చెప్పి మనం ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలుసుకుంటున్నామట. కానీ ఇటువంటి శక్తి ఐశ్వర్యం ఇతనికి లభిస్తాయి ఇలా ఉపాసన చేయడం వల్ల. కాబట్టి పై దిశను కూడా మనం చూసాం అనమాట. సో ఓజస్విత్వ కలుగుతుంది, ఆ మహా యశస్వివంతుడు అవుతాడు, మహాన్ కీర్తివంతుడు అవుతాడు అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. అంటే ఒక మహాన్ వ్యక్తిగా తయారవుతాడు. అంటే అన్ని సకల గుణాలు అతనిలో ఏ గుణాలు అయితే ఎలా ఉండాలో ఆ గుణాలు అట్లా ఉంటాయి. మహాంతమైనటువంటి వ్యక్తి అంటే ఆ విషయానికి తగ్గట్టుగా ఆ యథార్థమైన బోధన అధికారయుక్తంగా ఉంటాడనమాట. మహిమ అందులో విశేషంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఈ రకంగా తెలుసుకొని ఉపాసన చేస్తారో అని చెప్పి ఇక్కడ ఈ 5వ మంత్రంలో మనం చూసాం అనమాట. అలాగే ఇప్పుడు మళ్ళా చూడండి, ఇప్పుడు 5 ద్వారాలు చెప్పుకున్నామట. హృదయాకాశంలో 5 ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 4 ద్వారాలు చెప్పుకుందా, 5వ ద్వారం కూడా చెప్పుకున్నామట ఉదాన వాయువుతో యుక్తం అని చెప్పి. ఇవన్నీ ఏంటి, బ్రహ్మ పురుష అంటే బ్రహ్మను సాక్షాత్కారం చేసుకోవడానికి కావాల్సిన ద్వారాలు. అంటే ముందు ఇటువంటి ఇప్పుడు మనకి అన్ని ఐశ్వర్య సిద్ధి ప్రతి ద్వారంలో ప్రతి దిశలో మనం ఉపాసన చేసడానికి ఏదో ఒకటి ఉపలబ్ధి చెప్పామట. అంటే ముందు ఇటువంటి ఐశ్వర్యంతో యుక్తులమైతే మనకు అటు శక్తి సామర్థ్యం వస్తుందండి. ఇప్పుడు దాన్ని దాటుకుని ఆ శక్తితో దాటుకుని మనం ఊర్ధ్వ లోకానికి వెళ్ళగలుగుతామట. అంటే పరమాత్మలో ఏకీభావం కాగలుగుతామట. అంటే మనం ఆ పరమాత్మకు వైపు వెళ్తున్న మార్గంలో ఇటువంటి వచ్చేటువంటి ఉపలబ్ధులు ఇవన్నీ మనకు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఈ పిండంలో బ్రహ్మాండంలో ఉంటూ మనం ఎలాగా దర్శించుకోవాలి, ఈ రకంగా దర్శించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చామన్నమాట. అది లాస్ట్ లో ఈ రకం చెప్తున్నాడు. తే వా ఏతే పంచ బ్రహ్మ పురుషాహ స్వర్గస్య లోకస్య ద్వారపాహ. ఈ 5 ద్వారాలు ఏం చెప్పుకున్నాము, 5 ద్వారాలు ఏమొచ్చేసా మనకు, పూర్వ దిశ, దక్షిణ దిశ, పశ్చిమ దిశ, ఉత్తర దిశ, అలాగే ఊర్ధ్వ దిశ అంటే పై దిశ మనకు చెప్పుకున్నాం. ఊర్ధ్వ దిశ ఈ 5 దిశలు వచ్చాయంట. ఈ హృదయాన్ని మనం 5 భాగాలుగా 5 ద్వారాలుగా తీసుకొని ఆ రకంగా మనం హృదయాకాశంలో మన పిండంలో ఉపాసన చేసినట్లయితే మన హృదయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఉపాసన చేసినట్లయితే ఈ 5 ద్వారాల్లో మనకు ఏవైతే చెప్పుకున్నామో ప్రాణము, అపానము, సమానము, ఉదానము అని చెప్పి అలాగా వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని మనము ఉపాసన చేసినట్లయితే అంటే మొత్తం ప్రాణోపాసనే. ప్రాణం ఇప్పుడు 5 ప్రాణ కదా, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, దాన్ని ఉపాసన చేసినట్లయితే వీటి శక్తి ఐశ్వర్యం మనకు కలుగుతాయి, ఇవన్నీ ఉపలబ్ధం అవుతాయి అన్నమాట. అప్పుడు మనలో అత్యంత బలంతో యుక్తమై ఉంటాం కాబట్టి ఆ సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం నిలబడగలుగుతాం, మన మనసు కేంద్రీకరించగలుగుతామట. ఈ ఎందుకంటే ఆ తత్వం ముందు ఇవన్నీ స్థూలమైనటువంటి ఈ స్థూల భాగం మీద మనం మనసు కేంద్రీకరించకపోతే వాటిని మనం ఉపాసన చేయలేకపోతే దాని మీద నిలబడిన కష్టం అవుతున్నాను. అందుకే దీనివల్ల ఈ సామర్థ్యం మనకు ఉత్పన్నం అవుతుంది. అంటే దాదాపుగా మనకు సకల సామాగ్రి, సకల శక్తి సామర్థ్యం మనకు ఉత్పన్నం అయ్యాయి అన్నమాట. దాంట్లో ఏది కూడా మనకు అక్కడ న్యూనత అంటూ లేదన్నమాట. మన దగ్గర విద్యా విషయంలో, ఐశ్వర్య విషయంలో, శరీర విషయంలో మన దగ్గర విద్య ఉండి కూడా శరం లేకపోతే కష్టమే. అది శరం కూడా ఇచ్చాడు, రూపలావణ్యత ఇచ్చాడు, వాటి బలం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. అన్ని సకలం సంపూర్ణంగా ఉండాలన్నమాట. ఏదో ఒకటి ఉండి ఒకటి లేకుండా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇప్పుడు చాలా మందికి బలం ఉంది కానీ జ్ఞానం లేదు, జ్ఞానం ఉంది కానీ బలం లేదు. ఏది లేకపోయినా కూడా తక్కువనే, ఏదో ఒకటి చోట అది మనకు కొంచెం వెళ్తే మనకు ఎక్కడో న్యూనతను చూపిస్తున్నాడు. కాబట్టి ఆ న్యూనత కూడా ఎక్కడ ఉండకూడదు. అంటే పరమాత్మ విషయంలో సకల సంపూర్ణంగా ఉండాలి, సంపూర్ణ వికాసం మనం కలగాలి. ఈ రకంగా మనం ఈ హృదయాకాశాన్ని 5 ద్వారాలుగా భావించి 5 రకాలుగా మనం ఉపాసన చేసినట్టయితే సకల మనో వికాసం, ఇక్కడ సకల సంపూర్ణ వికాసం ఆ వ్యక్తికి కలిగిందనమాట. అప్పుడు తర్వాత స్థితి ఉత్పన్నమవుతుంది. అందుకే తే వా ఏతే పంచ బ్రహ్మ పురుషాహ, ఈ 5 మనం ద్వారాలు ఏవైతే చెప్పుకున్నామో బ్రహ్మ పురుషాహ అంటే బ్రహ్మ పురుష అంటే బ్రహ్మద్వారానికి, అంటే స్వర్గస్య లోకస్య ద్వారప, స్వర్గలోకానికి అంటే బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ద్వారాలు అంటే మార్గాలు అని చెప్పి చెప్పుకున్నామట. ఎందుకు బ్రహ్మ పురుష, అక్కడ బ్రహ్మ స్థితమై ఉంటాడు కాబట్టి ఆ బ్రహ్మను పొందడానికి 5 ద్వారాలు, స్వర్గస్య లోకస్య ద్వారపాహ అని చెప్పి చెప్పుకున్నామట. ఒకసారి మళ్ళీ మనకు పూర్తిగా చూడండి. తే వా ఏతే పంచ బ్రహ్మ పురుషాహ స్వర్గస్య లోకస్య ద్వారపాహ
స య ఏతాన్ ఏవం పంచ బ్రహ్మ పురుషాన్ స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేద అస్య కులే వీరో జాయతే ప్రతిపద్యతే స్వర్గం లోకం య ఏతాన్ ఏవం పంచ బ్రహ్మ పురుషాన్ స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేద. ఇది మళ్ళీ రిపీట్ అయిపోయింది అంతిమ కాబట్టి ఇక్కడ. తే వ ఏతే పంచ బ్రహ్మ పురుషాః స్వర్గస్య లోకస్య ద్వారపాః అని చెప్పుకున్నాము. స య ఏతాన్ ఏవం పంచ బ్రహ్మ పురుషాన్ని 5 బ్రహ్మ మార్గాలు ఏవైతే ఉన్నాయో, ద్వారాలు ఏవైతే ఉన్నాయో, స్వర్గస్య లోకస్య స్వర్గలోకానికి ద్వార పాలకులుగా మనం భావించి ఉపాసన చేసినట్లయితే అస్య కులే వీరో జాతి, ఇటువంటి కులంలో అంటే ఆ వ్యక్తి యొక్క కులంలో ఒక వీరుడు ఉత్పన్నం అవుతా అంట, ఒక మహాన్ ఋషి ఉత్పన్నం అవుతాడు, మన పరాక్రమి ఉత్పన్నం అవుతా అంట. ఎవరైతే ఈ సాధన చేస్తున్నారో వాళ్ళ కుటుంబంలో అటువంటి వ్యక్తి అంటే అది గృహస్థ పరంపరలో ఉంటే మంచి విధిని ఉత్పన్నం చేయగలుగుతాడు. ఒకవేళ బ్రహ్మచర్య అవస్థలో ఉన్న మంచి శిష్యుని తయారు చేయగలుగుతామంట. అక్కడ ఒక మంచి వీధుని ఉత్పన్నం చేయగలుగుతామంట. ఇక్కడ ఉత్పన్నం అవుతున్నా అంటే ఇప్పుడు గృహస్థ జీవనంలో ఉన్నా అంటే ఒక అటువంటి కులాన్ని అటువంటి వ్యక్తిని జన్మనివ్వగలుగుతాడు అన్నమాట. అలాగే ఒక బ్రహ్మచర్య అవస్థలో ఉన్నా కూడా అటువంటి వ్యక్తి, అటువంటి సాధకుడు ఒక మంచి శిష్యుణ్ణి ఆ రకంగా తయారు చేయగలుగుతాడు, ఆ రకంగా ఉత్పన్నం చేయగలుగుతాడు. కాబట్టి అటువంటి అస్య కులి అంటే ఆ ఋషి కులంలో గృహ కులంలో ఎటువంటి వ్యక్తుడు వీరో జాయతే మంచి వీరవంతుడు అవుతాడు. అలాగే ప్రతిపద్యతే అతని స్వయము మోక్షగామి అవుతాడు. అతని వ్యక్తి ఎవరైతే స్వయం మోక్షగామి అవుతాడు. అలా వెళుతూ అలా ఒక వీరుణ్ణి ఉత్పన్నం చేసి ఒక వీరుణ్ణి తయారు చేసి వెళ్ళిపోతాడంట. కాబట్టి అటువంటి శక్తి అంటే ఒక ఆ వెళ్ళే లోపల, ఎందుకంటే మహాపురుషుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, స్వభావం ఎలా ఉంటుందంటే, ఋషి మహర్షుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం ఎప్పుడు చూసుకోదన్నమాట. ఇప్పుడు స్వామి దయానంద సరస్వతి విషయంలో ఆయన ఒక సమాజ స్థాపిస్తూ ఆయన అనేక మంది వేల మంది తయారు చేసి వెళ్ళిపోయాడు అనమాట. అలాగే ప్రత్యేక మహాపురుషుని తీసుకున్నట్లయితే వాళ్ళు మహాన్ వ్యక్తులకి తన ఆత్మ కళ్యాణం చూసుకోదండి. ఎప్పుడు కూడా ఎంతోమంది మహాపురుషులు చూసుకున్నా కూడా వాళ్ళు 10 మందికి ఆ జ్ఞానం పంచిపెట్టాలనే భావంతో వాళ్ళు అందరికీ తన దగ్గర ఉండే ప్రకాశాన్ని ఎప్పుడు పంచిపెడతారు, ఎప్పుడు తన దగ్గర ఉంచుకోదన్నమాట. ఆ తర్వాత కూడా దీన్ని ఈ రకంగా తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే అటువంటి కులంలో ఒక వీరుని ఉత్పన్నం చేసి అతను మోక్షానికి వెళ్ళిపోతాడు. అది ప్రతిపద్ధతి. ఇక్కడ అతను స్వయంగా మోక్షానికి వెళ్ళిపోతాడు. స్వర్గం లోకం య ఏతాన్, స్వర్గలోకం ప్రతిపద్ధతి అంటే స్వర్గలోకానికి అంటే మోక్ష లోకానికి వెళ్ళిపోతాడు అనమాట. య ఏతాన్ ఏవం పంచ బ్రహ్మ పురుషాన్ని, బ్రహ్మ పురుషాలు అంటే బ్రహ్మకి ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని ఏంటివి స్వర్గస్య లోకస్య ద్వారపాన, స్వర్గలోకానికి ద్వారపాలకులు అని చెప్పి తెలుసుకుని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి ఇటువంటి స్థితి ఉత్పన్నం అవుతుందంటే అతని కులంలో వీరుడు ఉత్పన్నం అవుతాడు, వీరుడు జన్మిస్తాడు, వీరుని తయారు చేయగలుగుతాడు, అటువంటి శిష్యుని తయారు చేయగలుగుతాడు. అలాగే స్వయం ప్రతిపద్యతే స్వర్గస్య లోకం ప్రతిపద్యతే, స్వర్గలోకానికి మళ్ళా స్వర్గలోక గామి అవుతాడు అని చెప్పి ఇక్కడ విశేషంగా ఈ మంత్రంలో చెప్పబడింది అన్నమాట. కాబట్టి తేవే నిశ్చయంగా ఏతే ఆ ప్రాణ ఆది, మనం చక్షు ఆది, ఆదిత్యాది, ప్రాణ అపాన ఉదాన వ్యానం అని ఏం చెప్పుకున్నామో వాటిని ఈ 5 ద్వారాలు ఏవైతే ఉన్నాయో, హృదయానికి 5 ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మ పురుష అంటే ఆ బ్రహ్మతత్వాన్ని పొందడం కొరకు ఆ సేవకములాగా పనిచేస్తాడంట, ఒక మనకు నిమిత్తంగా పనిచేస్తాడట. ఆ బ్రహ్మ పురుష అంటే స్వర్గస్య లోకస్య, స్వర్గానికి ఆనందమయ మార్గానికి ఇవి నిమిత్తకంగా ఉంటాయి, అంటే ద్వారపాలకులుగా ఉంటాయి, అంటే అవి మనకు సహాయపడతాయి. యహ ఏతాన్ ఏవం పంచ బ్రహ్మపురుషుని, వీటిని ఈ 5 బ్రహ్మ పురుషాలను బ్రహ్మ ద్వారాన్ని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి అతని కులంలో విశేష జ్ఞాత అంటే విశేష విధుడు సంతానం ఉత్పన్నం అవుతుంది అని చెప్పి మనం ఈ రకంగా చెప్పుకున్నాం. అలాగే స్వయం కూడా అతను స్వర్గలోకగామి అవుతాడు. కానీ ఈ రకంగా ఎవరు తెలుసుకొని 5 ద్వారం బ్రహ్మ పురుషుని యొక్క 5 ద్వారాలను తెలుసుకొని ఉపాసన చేస్తారో, అంటే ఈ పంచ ప్రాణోపాసన ఎవరు చేస్తారో అటువంటి వ్యక్తికి ఈ సామర్థ్యం ఉత్పన్నం అవుతుంది, స్వయం బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాడని చెప్పి ఇదే విశేషంగా ఈ మంత్రంలో 6వ మంత్రంలో చెప్పబడింది అనమాట. అందుకే వే 5 బ్రహ్మ పురుషు స్వర్గలోకి ద్వారపాల్ హే. ఈ బ్రహ్మ పురుషు అంటే ఈ బ్రహ్మ పురుషుని పొందడానికి ఈ 5 ఏవైతే ఉన్నాయో, 5 ద్వారాలు మనకి ఏవైతే ఉన్నాయో హృదయాకాశానికి, అవి ఆ ద్వారపాలకులు లాంటి ద్వారపాల్ హే అంటే ద్వారపాలకులు అన్నమాట. అంటే ఆ మార్గాల ద్వారా ఆ రకంగా మనం ఉపాసన చేసి 5 రకాల పంచప్రాణోపాసన చేసి మనము ఆ తత్వాన్ని పొందగలుగుతాము, ఐశ్వర్యం పొందగలుగుతాము. వహ్ జో కోయి భీ స్వర్గలోక్ కే ద్వారపాల్ ఇన్ 5
బ్రహ్మ పురుషంకు జాంతా హై. ఈ ఎవరైతే సాధకుడు ఎవరైనా కావచ్చు, ఈ స్వర్గలోకానికి అంటే బ్రహ్మలోకానికి పొందేటువంటి ఈ 5 మార్గాలను, 5 బ్రహ్మపురుష మార్గాలను తెలుసుకుంటారో, బ్రహ్మపురుషం జాంతా హై తెలుసుకుంటాడో, ఉస్కే కుల్ మే వీర్ ఉత్పన్న హోతా హై. అతని కులంలో మంచి వీరుడు ఉత్పన్నమవుతాడు, జన్మిస్తాడు. इस प्रकार स्वर्गलोक के द्वारपाल इन 5 पुरुषों को जानता है, वह స్వర్గలోక్ को प्राप्त होता है. ఈ రకంగా తెలుసుకునే వ్యక్తి స్వర్గలోకాన్ని పొందుతాడని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. చూడు, అంతేకాకుండా మళ్ళీ 7వ మంత్రం ఏం చెప్తున్నా అంటే అథ యద్ అతః పరో, అంటే ఇప్పుడు మనకి ఈ రకమైన స్థితిని పొందుతాని చెప్పుకున్నాం. తర్వాత దీన్ని ఈ 5 ద్వారాలు దాటిన తర్వాత స్థితి ఏ లోకం ఉంటుంది అది చెప్తున్నాం అంటే ఇక్కడ. ముందు దానికి ఆ వ్యక్తి వెళ్ళడానికి ముందు ఒక విధుని ఉత్పन्न చేసి, ఒక జ్ఞానాన్ని ఉత్పन्न చేసి వెళ్తున్నామట. ఆ వెళ్ళడానికి తర్వాత ఆ అంతిమలోకం ఏముంటుంది అని చెప్తున్నాడు. అథ యద్ అతః పరో దివో జ్యోతి దీప్యతే విశ్వతః పృష్ఠేషు సర్వతః పృష్ఠేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు ఇదం వావ తద్ యదిదం అస్మిన్ అంతః పురుషే జ్యోతి, ఇదిదం అంతః పురుషే జ్యోతి. సో ఎంత చక్కగా చెప్పారు ఇక్కడ. అంటే అథ యద్ అతః పరో అంటే దీనికంటే ఆగే మనం 5 ద్వారాలు చెప్పుకున్న తర్వాత అంటే ఒక ఉన్నతమైన స్థాయిని పొందినమాట. ఆ ఉన్నత స్థాయిని పొందిన తర్వాత మనకు ప్రాణ అపాన వ్యాయామం చేసుకుంటే ఉన్నతమైన స్థితిని పొందుతూ జ్ఞాని పొందుతూ వచ్చామన్నమాట. దీన్ని దాటిన తర్వాత ఏ స్థితి ఉత్పన్నం అవుతుంది, ఇంకా ఎటువంటి ఐశ్వర్యం ఉత్పన్నం అవుతుంది, అక్కడ సాక్షాత్ బ్రహ్మలోకం ఉత్పన్నం అవుతుందన్నమాట. అందుకే అతః పరహ ఇక్కడి నుంచి దాటి ఏముంటుంది, దివహ అంటే ద్విలోకం. అది ద్విలోకం అంటే జ్యోతి అంటే ప్రకాశమైన లోకం ఉంటుంది అక్కడ, అంటే బ్రహ్మలోకమే ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ జ్యోతి దీప్యతే, ఆ జ్యోతి అంటే ప్రకాశం దేదీప్యమానంగా ఉంటుంది, ప్రకాశమానంగా ఉంటుంది, శోభాయమానంగా ఉంటుందన్నమాట ఆ లోకం. దీన్ని దాటుకు వెళ్ళిపోయిన తర్వాత ఈ స్థితిని పొందిన తర్వాత 5 మార్గాల ద్వారా ఆ స్థితిని మనకు ఐశ్వర్యం పొందిన తర్వాత దాన్ని దాటుకొని ముందుకెళ్తే ఏమవుతుంది, అక్కడ జ్యోతి దీప్యతే. జ్యోతి అంటే దీని తర్వాత ద్విలోకంలో ఒక బ్రహ్మలోకంలో మనకు దేదీప్యమానమైనటువంటి ప్రకాశం ఉత్పన్నమవుతుంది, అక్కడ ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. విశ్వతః పృష్ఠేషు అంటే మనకి బ్రహ్మాండంలో విశ్వంలో ఉన్నటువంటి ఏదో ప్రకాశం ఉంటుందో అంతకంటే అత్యుత్కృష్టమైన, దానికంటే ఉత్కృష్టమైన ఏది ఉండవట, అటువంటి ప్రకాశం దేదీప్యమానంగా ఉంటుంది. అంటే విశ్వత అందుకే ఇక్కడ చెప్పాడనమాట. ఆ విశ్వంలో ఉండేటువంటి ఏదైతే ఉందో అది పృష్ఠేషు సర్వత అన్ని వైపుల నుంచి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఉత్తమేషు అనుత్తమేషు, ఏదైతే శ్రేష్టాలు శ్రేష్టంగా కావచ్చు, ఏదైతే ఏదైనా విపరీతం కావచ్చు, అటువంటి ఉత్తమేషు అనుత్తమేషు లోకేషు ఇదం వావ తద్ యద్ ఇదం అస్మిన్ అంతః పురుషే. అంటే మన శరీరంలో ఉన్నటువంటి మన హృదయంలో ఉండే అంతఃపురుషుడు అంటే ఆ పరమాత్మ ఏదైతే ఉన్నదో జ్యోతి ప్రకాశంతో యుక్తుడే ఉన్నాడు. బ్రహ్మాండ విధంగా ప్రకాశం వ్యాపిస్తున్నాడు, అంతకంటే ఉత్కృష్టంగా వ్యాపించి ఉన్నాడు. అంటే ఆ రకంగా సాక్షాత్కమైన బ్రహ్మ ఈ ఆత్మను చేసుకోగలుగుతాము. అందుకే తద్ యద్ ఇదం అస్మిన్ అంతః పురుషే, అస్మిన్ అంటే అస్మిన్ శరీరే అంతః పురుషే, ఈ హృదయాకాశంలో ఉన్న పురుషుని యొక్క జ్యోతిని మనం చూడగలుగుతాము. అందుకే అది ఆత్మదర్శనం అంట, ఆత్మ ప్రకాశం. మనకి ఏ విధంగా లోకంలో బ్రహ్మాన్ని చూస్తూ వస్తున్నామో ఏ విధంగా ద్విలోకంలో జ్యోతి దేదీప్యతే అని చెప్పుకున్నాం. ఆ తత్వాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి విశేషంగా ఇక్కడ ప్రకాశించబడింది. అందుకే చూడు కింద కూడా వినపట్లేదండి. అందుకే విశ్వకే పృష్ఠ ఆ సంపూర్ణ విశ్వానికి పృష్ఠ భాగం మీద అంటే ఉన్నతంగా అంటే అందరి పరిస్థితిలో జిన్సే ఉత్తమ్ కోయి దుసరా లోకు నయ్యే, దానికంటే ఉత్తమైన లోకం అంటే ఏది లేదన్నమాట. అదే శ్రేష్టమైన లోకం, అదే ఉన్నతమైన లోకం, దానికంటే శ్రేష్టమైన లోకం అంటే ఏది లేదు.
దాన్ని బ్రహ్మలోకం అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. కాబట్టి అటువంటి లోకంలో విరాజమానుడు అవుతాడు అంటే ఆ లోకంలో అటువంటి లోకంలో ఉంటూ ఆనందానుభూతిని పొందుతాడు. అందుకే ఐసే ఉత్తమ్ లోక్ మే ప్రకాశిత్ हो रही है वो निश्चय यही है कि जो कि पुरुष के भीतर ज्योति है. అంటే ఉత్తమ లోకంలో ప్రకాశిత్ హో రహీ హే వహు నిశ్చయ జ్యోతి పురుషుకే భీతర్ జ్యోతి హే. అందుకే ఇది మన శరీరంలో ఉన్నటువంటి విశేషమైన జ్యోతి అన్నమాట. మన శరీరంలో ఉన్నటువంటి కాబట్టి అటువంటి మన శరీరంలో ఉన్నటువంటి ప్రకాశాన్ని మనం చూడగలుగుతాము. ఈ బ్రహ్మాండంలో ఉన్నతమైన శిఖర భాగంలో ఉన్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అది అటువంటి ప్రకాశాన్ని మనం హృదయాకాశంలో ఆశని పొందగలుగుతామని చెప్పి ఇక్కడ విశేషంగా ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి, తస్య ఏషా దృష్టి యత్ర ఇదం అస్మిన్ శరీరే సంస్పర్శేన ఉష్ణిమానం విజానాతి తస్య ఏషా శృతిరి యత్ర ఏతత్ కర్ణౌ అపి గృహ్య నినదం ఇవ యత్ర ఏతత్ అస్మిన్ శరీరే సంస్పర్శేన ఉష్ణిమానం విజానాతి తస్య ఏషా శృతిః తస్య ఏషా శృతిః యత్ర కర్ణౌ అపి గృహ్య నినదం ఇవ నదతుః ఇవ అగ్నేః ఇవ జ్వలతః ఉపశృణోతి తద్ ఏతత్ దృష్టం చ శ్రుతం చ ఇతి ఉపాసీత చక్షుస్య శ్రుతః భవతి ఏవం వేద ఏవం వేద అని చెప్పి ఈ అంతిమ మంత్రం ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే ఎత్ర ఏతద్ అస్మిన్ శరీర ఈ శరీరంలో అంటే ఏ సమయంలో అయితే మనం ఈ స్థితిని పొందామో ఆ సమయంలో అస్మిన్ శరీరే సంస్పర్శేన ఉష్ణిమానం అంటే ఒక మన శరీరం పిండం చలాయమానంగా ఉన్నట్టు ఒక ఉష్ణత ఉంటుంది. మన శరీరంలో ఒక వేడి ఉంటుందన్నమాట. హృదయాకాశంలో ఉన్నట్టు పరమాత్మ తత్వం ఉందంటే ప్రాణతత్వం ఉందంటే ఆ ప్రాణికి ఒక ఉష్ణత ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఉష్ణత మన ఏదో కనిపిస్తుంది అది ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి అనమాట. అదే పరమాత్మ యొక్క స్వరూపం, అదే పరమాత్మ యొక్క జ్యోతి. అందుకే సంస్పర్శైన మన స్పర్శ ద్వారా మనకు స్పర్శించినప్పుడు ఏదైతే అనుభూతి కలుగుతుందో, స్పర్శ మనకు ఉష్ణత కలుగుతుందో అది ఇక్కడ తీసుకుంటామట. సంస్పర్శేన అంటే స్పర్శ ద్వారా ఉష్ణిమానం అంటే ఉష్ణతతో యుక్తమై ఉన్నట్టుగా ఎవరైతే విజానాతి వాళ్ళు తెలుసుకుంటారో ఉష్ణ రూపంలో ఉంది అని, అంటే హృదయాకాశంలో మనకు నిజంగా వాస్తవంగా అంతర్ముఖంగా లోపల ప్రవేశించినప్పుడు ఆ ఉష్ణత యొక్క అనుభూతి మనకు కలుగుతున్నమాట. ఆ అనుభూతి ఏదైతే ఉందో తస్య ఏషా శృతి అదే మనకు అది వినిపిస్తుందన్నమాట. తస్య ఏషా శృతి ఎత్ర ఏతద్ కర్ణౌ అపిగృహ్య మన చెవుల ద్వారా కూడా మనం ఇప్పుడు మన చెవులు మోసుకున్నప్పుడు ఒక ధ్వని వినిపిస్తుంది. రెండు చెవుల్లో మనకు రెండు ఉదయంలో మూత వేసుకున్నా దూది పెట్టుకున్నా కాటన్ పెట్టుకున్నామంటేనా ఒక ధ్వని వినిపిస్తుంది అన్నమాట. ఏం వినిపిస్తుంది? ఒక విశేషమైన ధ్వని కనిపిస్తున్నమాట. అంటే అది ఉష్ణత ఏదో మనం అంటాం కదా, ఒక భౌతికమైన యంత్రం మనకు తిరుగుతున్నప్పుడు ఒక సౌండ్ ఒక ధ్వని ఉంటుందన్నమాట. అలాగే మన యంత్రం ఉందంటే ఒక ఉష్ణత శరీరంలో ఒక వేడి అనేది మనలో ఉందన్నమాట. ఆ స్థితిలో మనకు అది ఎలా గమనించవచ్చు అంటే మనం రెండు చేతులు చెవుల్లో మూత వేసుకున్నప్పుడు ఏమవుతుంటే ఒక ధ్వని వినిపిస్తున్నాడు. ఆ ధ్వని విషయం చెప్తున్నాడు. శృతి అంటే అపిగృహ్య అంటే మనం బంద్ చేసి కూడా నిలబెట్టేసి, అలాగే నినదం అంటే ఆ ధ్వని విన్నట్లయితే అంటే ఆ ధ్వనికి సమానంగా ఉంటుంది. అలాగే నదతు ఇవ అంటే వృషభ యొక్క నాదం ఏదైతే ఉంటుందో ఆ నాదానికి సమానంగా ఉంటుంది. అలాగే అగ్నేహివ జ్వలత అలాగే అగ్ని మండినప్పుడు ఏ విధంగా ధ్వని వినిపిస్తుందో మనకు అగ్నికి సమానంగా ఉంటుంది.
అగ్ని మండినప్పుడు ఒక ధ్వని వినిపిస్తుందన్నమాట. ఆ ధ్వనికి సమానంగా నదతుహు ఇవ, అలాగే రిషభ ధ్వనికి సమానంగా, అలాగే ఆ కర్ణం అపి శృతి అపి గృహ్య నినదం, మన చెవులు మోసుకున్నప్పుడు ధ్వని ఏదైతే వినిపిస్తుందో ఆ రకంగా ఒక ఉష్ణత, ఒక ధ్వని, విశేష ధ్వని మనకు వినిపిస్తుంది. అందుకే ఆ రకంగా ఉపశృణోతి, ఆ రకంగా మనకు వినిపిస్తుంది అని చెప్పి ఈ 3 ఉదాహరణ ద్వారా మనకు సంకేతించబడింది అన్నమాట. అందుకే ఏతద్ దృష్టం, ఇది ఏదైతే మనకు వినిపిస్తుందో అది చక్షు విషయం అన్నమాట. అంటే మన చక్షుల ద్వారా కూడా దాన్ని ఆ రకంగా చూడవచ్చు. అలాగే శృతం చెవుల ద్వారా కూడా మనం వాటిని గ్రహించవచ్చు అనమాట. కానీ ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు, గ్రహించవచ్చు, చూడవచ్చు అని చెప్పి ఏదో ఆ రకంగా అనుకొని భావించి ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి వాస్తవంగా అటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. అంటే వాటి యొక్క ఆత్మ దర్శనం, అంటే ఉష్ణత ఏదైతే అంటున్నామో, ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అంటున్నామో అది అతనికి ప్రత్యక్షం అవుతుంది. ఆ జ్యోతి అనేది ప్రత్యక్షం అవుతుంది, అతను దాన్ని చూడగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. కానీ ఎప్పుడైతే ఏవం వేద అని చెప్పి ద్విరుక్తి వచనం ఇక్కడ మనకు ఈ ఖండానికి, ఈ 14వ ఖండం ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. మనం ఏం చెప్పుకున్నాం ప్రారంభంలో, ఈ పిండంలోనే ఆత్మదర్శనం చేసుకోవచ్చు అని చెప్పి. ఈ రకంగా హృదయాకాశంలో ఉన్నటువంటి 5 ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటి అదే విధంగా తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే ఒక ఐశ్వర్య స్థితి ఉత్పన్నమవుతుంది. ఐశ్వర్య సహాయం చేత మనం ఇంకా ఉన్నతమైన లోకానికి, ద్వ్యులోకం కంటే పైన ఉన్నతమైన లోకం, ఉత్కృష్టమైన లోకం ఏదైతే ఉందో ఆ లోకం బ్రహ్మలోకం, అక్కడ కేవలం ప్రకాశమయ యుక్తమే ఉంటుంది, ఒక ప్రకాశం ఉంటుంది, మళ్ళీ అంధకారం అంటూ ఉండదు. అక్కడ రాత్రి పగలంటూ ఏది ఉండవండి. సూర్యప్రకాశం ఏదైతే నిరంతరంగా ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ మాత్రం ఒకే ప్రకాశం ఉంటుంది, నిరంతర్యంగా ఉంటుంది. అటువంటి లోకంలో, బ్రహ్మలోకంలో యుక్తుడవుతాడు, అటువంటి ఆనందంతో యుక్తుడవుతాడు. అటువంటి స్థితిని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఈ ఆత్మలో అటువంటి జ్యోతిని, అటువంటి ప్రకాశాన్ని ఈ హృదయాకాశంలో చూడవచ్చు. అందుకే పైన చెప్పిన మంత్రంలో ఇదం అస్మిన్ అంతఃపురుష జ్యోతి, ఇది మన శరీరంలో ఉండేటువంటి జ్యోతి. ఆ జ్యోతిని మనం అక్కడ ఉండే బ్రహ్మాండంలో ఉండే దాని జ్యోతిని ఇక్కడ యథా పిండే తథా బ్రహ్మాండే అంటాం. అలాగే యథా బ్రహ్మాండే తథా పిండే అని చెప్పుకోవచ్చు అన్నమాట. అదే పిండంలో ఏదైతే జ్యోతి ఉంది, అదే బ్రహ్మాండ జ్యోతి కనిపిస్తుంది. బ్రహ్మాండంలో ఏదైతే జ్యోతి కనిపిస్తుంది పిండంలో ఉంది. అటువంటి జ్యోతి, అటువంటి ప్రకాశాన్ని మనం హృదయాకాశంలో ఉన్నటువంటి పురుషుణ్ణి, అంటే ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని మనం సాక్షాత్కారం చేసుకోవచ్చు, అనుభూతి మనకు కలుగుతుంది అని చెప్పి ఈ 7వ మంత్రంలో కూడా ఈ రకంగా ప్రస్తావించబడింది. అని ఈ రకంగా తెలుసుకుని ఉపాసీత చక్షుష్య శ్రోతో భవతి ఏవం వేద, అది చక్షులో చూడవచ్చు, శ్రుతో భవతి అది వినవచ్చు అని నిజంగా అలాంటి భావనతో యుక్తమై చూసినట్లయితే ఈ పిండంలో ప్రత్యక్షం చేసుకోగలుగుతావు, ప్రత్యక్షంగా వినగలుగుతామట. అటువంటి భావనతో యుక్తమై నువ్వు ఉపాసన చేయాలి అని చెప్పి ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అందుకే ఇక్కడ చూడండి అంతిమ భాష్యం, ఉస్కా యహి దర్శనోపాయ హై జబకి మనుష్యు ఇస్ శరీర మే స్పర్శ ద్వారా ఉష్ణత జాంతా హై, మనకు చేయబట్టుకునే ఒక ఉష్ణత అని మనకి ఏ విధంగా కనిపిస్తుందో, మనకు అనుభూతి కలుగుతుందో, తథా యహి ఉస్కా శ్రవణోపాయ హై, అదే మనకు అలా వినిపించినప్పుడు స్పర్శ ఉందని ఒక అనుభూతి కలుగుతుంది, మనకు ఒక కళ ద్వారా చూస్తున్న ప్రక్రియ చూస్తున్నాం, అలా కొంచెం దాని యొక్క ధ్వని కూడా మనం వింటున్నాం, స్థితిగతిని మనం అర్థం చేసుకున్నాం, శరీరంలో ఉండే ధ్వనిని బట్టి, గతివిధిని బట్టి. అంటే స్పర్శతో పాటు మనకు ధ్వని కూడా వినిపిస్తుంది చెప్పుకున్నాం. దాంట్లో మనకు వృషభ ధ్వని అని చెప్పి, అగ్ని ధ్వని అని చెప్పి చెప్పుకుంటూ వచ్చామట. కాబట్టి అలాగే మనం కంటి ద్వారా చూడగలుగుతాం, స్పర్శ ద్వారా వాటిని చెవుల ద్వారా వినగలుగుతున్నాం అనమాట. అందుకే యహి ఉస్కా శ్రవణోపాయ హే జబ్కి యహ్ కానోం కో మూద్ కర్, అంటే చెవులను మూసుకొని రథకే ఘోష్, రథకే అంటే ఒక రథం యొక్క రథం వెళ్తున్నప్పుడు ఏ రకంగా ఒక ధ్వని వినిపిస్తుందో ఆ ఘోషానికి సమానంగా మనం చెవులు మూసుకుని అలా వినిపిస్తుందండి. అలాగే రిషబ్ ధ్వనికే సమానంగా, డకార్నేకే రిషబ్ ధ్వనికి సమానంగా, అలాగే జల్తే హుయి అగ్నికే శబ్దకే సమానంగా, అది మండుతున్న అగ్ని ఏ రకంగా ధ్వని ఉత్పన్నమవుతుందో ఆ ధ్వనికి సమానంగా మనకు వినిపిస్తుందన్నమాట. అందుకే జల్తే హుయి అగ్నికే శబ్దకే సమాన్ శ్రవణ కర్తా హై వహ్ యహ్ జ్యోతి దృష్ట అది శృత్ హై, ఆ జ్యోతి ఏదైతే ఉందో అది మనకు దృష్టమైంది, ప్రత్యక్షంగా దర్శించుకోగలుగుతాం. శృత్ అలాగే అది మనకు వినిపిస్తుంది కూడా. ఇస్ ప్రకార్ ఇస్కి ఉపాసన కదా, ఆ రకంగా మనం చూడగలుగుతాం, వినగలుగుతాం అని చెప్పి భావంతో ఉపాసన చేసినట్లయితే అటువంటి వ్యక్తి, అటువంటి సాధకుడికి జో ఉపాసక్ ఐసా జాంతా హై వహ్ దర్శనీయ
और विस्तृत होता है और దర్శనీయమైన తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు, దాన్ని వినగలుగుతాడు అని యథార్థంగా అనుభూతిని పొందగలుగుతాడు. ఆ రకంగా ఈ పిండంలోనే మనం బ్రహ్మ దర్శనం, బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతాడని చెప్పి ఈ రకంగా ఈ 8 మంత్రాల్లో ఈ విధంగా మనకు ప్రస్తావించబడింది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ద్వారా మనం హృదయరూపి ఆకాశంలో ఉన్నటువంటి 5 ద్వారాలను ఈ రకంగా తెలుసుకొని, అంటే పంచ ప్రాణోపాసన చేసి మనం ఆ స్థితిని ఉన్నతంగా మార్చుకున్నట్లయితే మనకు ఉన్నతమైన శిఖర స్థాన్ని పొందగలుగుతాం. అక్కడ కలిగేటువంటి ఆనందానుభూతిని మనం ఈ పిండంలో చూస్తున్నాం కాబట్టి అది ప్రత్యక్షం దర్శించుకోవచ్చు. శబ్దం ద్వారా మనం ధ్వనిని మనం ఆ పరమాత్మ యొక్క శక్తి, ఊర్జ అనేది ఏ రకంగా ఉంటున్నది మనం సాక్షాత్కారం చేసుకోవచ్చు అనే విషయాన్ని మనకు ఇది త్రయోదశ ఖండ, ఈ 16వ ఖండంలో మనకు ప్రస్తావించబడింది. కాబట్టి దీన్ని ఇదే రకంగా మనం ప్రయత్నం చేసినట్లయితే ఇవి సంకేత రూపంలో ఉన్నప్పుడు కూడా చాలా మార్మికంగా ఉన్నాయి. మనం ఆ రకంగా ప్రయత్నం చేసినట్లయితే ఆ శక్తి మనకు అనుభూతి ద్వారా క్రమంగా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళే కొద్దీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా మనం ప్రయత్నం చేసి తెలుసుకోవడం కోసం మనం ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఈ రకంగా మనం ఈ 13వ ఖండాన్ని చెప్పుకున్నాము. నెక్స్ట్ 14వ ఖండంలో శాండిల్య విద్య అనేది ఒక విశేషమైన విద్య గురించి మనం ప్రస్తావించబడింది. అదేంటో మనం రేపు చూద్దామండి. అస్తు సందేహాన్ని తర్వాత చూద్దాం. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.